జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అవునత్తయ్య, అహం వచ్చింది, కానీ అది నాలో కాదు, ఈ ఇంట్లో వచ్చింది, ఈ ఇంటి మనుషుల్లో వచ్చింది. అంటే అంటే ఏంటది నీ ఉద్దేశం? నాలో అహం వచ్చిందనా? చూసావా అమ్మా, నీ ముందే నన్ను పట్టుకుని ఎంత మాట అందో. నాలో అహం వచ్చిందంట. అర్థమైంది వదినా, నువ్విలాగే ఏదో ఒక పని చేస్తూ ఈ ఇంటిని 2 ముక్కలు చెయ్యాలనుకున్నావు. పద్మా, ఎందుకే అలా అనవసరంగా నూరు పారేసుకుంటావు? చెల్లెమ్మ వాళ్ళ ఇల్లు ఎప్పటికీ 2 ముక్కలు అవ్వదు. అయినా చెల్లెలు అంత పెద్ద తప్ప ఏం చేసిందే? ఏం చేసిందా? ఏం చేసింది? అన్నయ్య రూంలో గొలుసు దొంగతనం చేసింది. పద్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెద్దగా కేకలేస్తే నిజాలు అబద్ధాలైపోవండి. అన్నయ్య పెట్టెలో నుంచి గొలుసు తీయడం నేను చూశాను. ఒసే ఒసే ఒసే, చెల్లు మీద అలాంటి నింద వేస్తే నీ నాలుగు చీలికలైపోద్ది. అరే, పోనీ తీసిందనుకో, దాన్ని దొంగతనం అని ఎందుకు అనుకోవాలి? అవసరం కోసం తీసిందనుకోవచ్చుగా. లేదు, లోపల పెడుతుంది అనుకోవచ్చు కదా. ఏమే, నేను లేనప్పుడు నా వస్తువులు నువ్వు ముట్టుకోలేదా? అప్పుడు నువ్వు కూడా దొంగనేనట్టేగా. అదేంటన్నయ్య గారు అలా అంటారు? జానకక్క, పద్మ వదిన ఇద్దరు ఒకటే ఎలా అవుతారు? ఏమ్మా, ఎందుకు కాకూడదు? బావగారు వస్తువులు చెల్లెం ముట్టుకుంటే దొంగ అయినప్పుడు నా వస్తువులు పద్మ ముట్టుకున్నప్పుడు దొంగ కాకూడదా? అంతేదికమ్మా, బామ్మర్ది ఇంట్లో లేనప్పుడు తన వస్తువులు ముట్టుకుంటే నువ్వు కూడా దొంగవేగా. దొంగ విషయాలు ఇంతకు ముందే చర్చించావులే. ఏంటండి అసలు మీకేం తెలుసని ఇంతలా మాట్లాడుతున్నారు? నాకు తెలియాల్సిన అవసరం లేదే. నువ్వు చెల్లెమ్మ దొంగతనం చేసిందన్న విషయం తప్ప ఇంకేదైనా చెప్పే నమ్ముతాను. అల్లుడు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా జానకి దొంగతనం చేసింది, అదే నిజం. చూడు జానకి, నీలో ఈ కుటుంబం పట్ల తేడా వచ్చింది. ఎంత తేడా అంటే నా కొడుకుని నా నుంచి దూరం చేసే అంత. ఆ రోజు నీకు తల్లిదండ్రులు లేరని జాలిపడి నిన్ను చేరదీశాను. నా మనిషి అనుకుని చేరదీశాను. కానీ నువ్వేం చేశావు? నమ్మిన మనుషుల్నే నట్టేట్లో ముంచే పరిస్థితికి తీసుకొచ్చావు. ఈ ఇంట్లో ఏ అనర్థాలు, ఏ అపార్థాలు, ఏ గొడవలు జరగకూడదని నేను కోరుకుంటుంటే నువ్వేమో వాటిని ఇంకింత పెంచుతూ వస్తున్నావు. ఈ కుటుంబంలో ఏ చిన్న చీలికొచ్చినా దానికి కారణం నువ్వే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.